రంగవరం హీరోగా యెస్. ఎలా జరుగుతుంది అదంతా షెడ్యూల్? ఓకే. అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే. ఒక 99% అయిపోయింది. ఒక 3 డేస్ ప్యాచ్‌లున్నాయి అంతే. ఓకే. ఆ ప్యాచ్‌లో అయిపోయిందంటే జరుగుతుంది అంతే. ఎప్పుడు రిలీజ్? ఆగస్ట్‌లో అనుకుంటున్నాం. ఓకే. మేబీ ఆగస్ట్ ఫస్ట్ వీక్‌లో హుహుహు. ప్లానింగ్. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. దాంతో పాటు ఇది ఇంకా 3 డేస్ ప్యాచ్‌లో అయిపోతే సినిమా అయిపోయింది ఇంకా. యాహ్! సార్ మీరు కొరియోగ్రాఫర్ అని చెప్పి ఆ! అసలు ఎలా షిఫ్ట్? అంటే యాక్చువల్లీ బేసిక్‌గా నేను క్రికెటర్ నేను బేసిక్‌గా. ఓహ్! హైదరాబాద్‌కి 116 ఆడా. ఆహా! కట్ చేసి డాన్స్ మీద ప్యాషన్‌తో డాన్సర్‌గా వచ్చా. తర్వాత కొరియోగ్రఫీ. ఇంకా ఈ టైంలో ఎందుకంటే కొంతమంది మన ఫ్రెండ్స్ ఫస్ట్ స్టార్టింగ్‌లో అనుకున్న ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా! హీరో అవ్వాలనుకుంటారు కదా! హ్మ్. 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 ఎందుకు తెలిసిన ఫ్రెండే డైరెక్ట్ లాంచ్ అవుతున్నాడు. ఎవరో ఎందుకు మనమే చేసుకుందాం అన్న టైప్‌లో ఒక ప్రాజెక్ట్ అయిపోయింది. ఓకే. సెకండ్ వచ్చేసి కొద్దిగా మంచిగా చేద్దామని ప్లాన్ చేసి కొరియోగ్రాఫర్ కాస్త హీరోగా. ఓహ్! ఆయన కొరియోగ్రాఫ్ వదలలేదు. అదే ప్రొఫెషనల్ ఇంక తప్పదది. సో, ఇప్పుడు ఈ సినిమా ఇలా జరుగుతుంది అంతే. ఓకే. హ్మ్. కొరియోగ్రాఫర్‌గా ఏమైనా సాంగ్స్ చేసారా? చేశా దాదాపు ఒక 150 వరకు ఉంటాయి. యాహ్! మనకు V6లో గానీ, ఓకే. టీవీ9లో గానీ, అచ్చా! ఈ ఫెస్టివల్ సాంగ్స్ వచ్చేవి కదా! అప్పుడు నా స్టార్టింగ్‌లో అవే మెయిన్‌గా. హుహుహు. V6 బతుకమ్మ సాంగ్స్, టీ న్యూస్ వాళ్ళకి వీళ్ళందరికీ ఓకే. చేశాం స్టార్టింగ్‌లో. తర్వాత హుహు. మూవీస్. ఓకే. అదే అలా జర్నీ జరిగి ఇప్పుడు హీరో. ఇప్పుడు హీరో హీరోగా. అయ్యామంతే. యాహ్! అంటే ఇప్పుడు మీకు ఏది హార్డ్ అనిపిస్తుంది? అంటే అది 2 హీరోగా ఈజీ కదా! ఎందుకంటే డాన్సర్‌గా ఉన్నప్పుడు అంటే డాన్సర్ హీరో కావడం ఈజీ. ఓకే. హీరో డాన్సర్ అవ్వడం కష్టం అవును. గానీ అస్సలు. సో, అవునవును. ఈజీ కరెక్ట్. పెద్ద అదేం అనిపించట్లేదు. హుహుహుహు. దానికి ఎంత వర్క్ చేసాం, దీనికి అంత వర్క్ చేయాలి. కానీ ఇప్పుడు కొద్దిగా ప్రెషర్ పెరిగింది. ఓకే. ఎందుకంటే కొద్దిగా మనం బయటకొస్తున్నాము. అంటే డైరెక్టర్ ఏం చెప్పాడు, మనకేం చేస్తున్నాడు అనేది కూడా కొద్దిగా ఆలోచించుకోవాల్సొస్తుంది. అంటే అవునవునవును. ఫస్ట్ ప్రాజెక్ట్ నాకు జరిగింది అట్లా. హుహుహుహు. చెప్పిందొకటి, చేసిందొకటి. లాస్ట్‌కొచ్చేసరికి అట్‌లీస్ట్ ఆ సినిమా ప్రమోషన్ కూడా నేను చేయలేదు. ఓహ్! సో, ఇప్పుడు మనం ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి డైరెక్షన్‌లో అంటే డైరెక్టర్ ఏం చేస్తున్నాడు, ఇయన్నీ దగ్గరుండి చూసుకొని మన సినిమా మనం బయటకు రావాలనే దాంతోటి ఇప్పుడు దగ్గరుండి చూసుకుంటున్నా కాబట్టి కొద్దిగా ప్రెషర్ పెరిగింది అంతే ఇంకేం యాహ్! లేదు. యాహ్! ఆ వర్క్ అంటే ఇంక అలవాటయిపోయింది అంతే. చాలా కూల్‌గా జరుగుతుంది. యాహ్! ఓకే సార్. ఏ ఇయర్‌లో వచ్చారు సార్ ఇండస్ట్రీకి? నేను 2006 అనుకుంటా మేబీ. అంటే హుహుహు. ప్రొఫెషనల్‌గా మారింది 2008, 9. హుహుహు. అప్పుడు నేను చాలా అంటే డాన్సర్ వచ్చినప్పుడే నేను మా టీవీ గాని షోస్ చేశాను. హ్మ్. డాన్సర్‌గా చేశాను. ఓకే. తర్వాత జానీ మాస్టర్ దగ్గర డీలో చేశాను. అచ్చా! సో, తర్వాత ఇంకా ఓన్‌గా గ్రూప్ క్రియేట్ చేసుకొని మనం రిలీజ్ ఈవెంట్ చాలా చేశాను నేను. హ్మ్. అప్పట్లో సత్య మాస్టర్‌కు బిజీ ఉన్నాడంటే నేనే చేసేటోడిని. అచ్చా! అలా గ్రూప్ చాలా రిలీజ్ ఈవెంట్‌లు అప్పుడు బాగా జరిగాయి. చేశాను. యాహ్! ఇంక ఇప్పుడు అన్నీ తగ్గిపోయినాయి కదా! అయినా ఇప్పుడు రిలీజ్ ఈవెంట్‌లో డాన్సే పెట్టుకోవట్లేదు. యాహ్! కరెక్ట్. అట్లా కరెక్ట్. అయిపోయింది అంత పరిస్థితి. యాహ్! జానీ మాస్టర్ అన్నారు కాబట్టి జానీ మాస్టర్ ఎలా ఉండేవాళ్ళు? అంటే ఆఫ్ సెట్ అప్పుడు అలా ఉండేవాడు. ఇప్పుడు ఇంకా ఆయన కొంచెం. పెద్దోడయింది కాబట్టి మనం హ్మ్. మాట్లాడలేం గానీ, అప్పుడు నేను వెనకాల డాన్సర్‌గా ఉండేటోడిని అప్పట్లో. అచ్చా! అచ్చా! ఓకే. అప్పుడు గ్రూప్ డాన్సర్. గ్రూప్ డాన్సర్‌గా. డీలో గ్రూప్ డాన్సర్‌గా చేశాను. అట్లా. ఓకే. హ్మ్. డీలో ఎన్ని షోస్ చేశారు సార్? అంటే ఆయన ఉన్నంత వరకు చేసాం ఎపిసోడ్స్. నాకు హుహుహు. తెలిసి 2, 3 షెడ్యూల్స్ చేసాం. తర్వాత ఆయన ఇంకా బయటకొచ్చేసాడు కాబట్టి అచ్చా! నెక్స్ట్ సీరీస్‌కెళ్ళలేదు ఇంకా మనం. ఓకే. ఆలోపు ఓకే. మనం డాన్స్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం అప్పటికే ఇంకా తర్వాత. ఓకే. అలా. అంటే సాయి పల్లవి గూడా దాంట్లో చేశారు గదా! సో, అవును. మీరు సాయి అప్పటికున్నారా? అప్పటికి లేదు. అప్పుడు మన అప్పటికి. వాళ్ళు కాదు కదా! మొత్తం చెన్నై వాళ్ళప్పుడు. సాయి పల్లవి సీజన్ ఆహాహా! మొత్తం చెన్నై వాళ్ళు. ఓకే. తర్వాత మన తెలుగు వాళ్ళొచ్చిండ్రు. అచ్చా! ఆ! అచ్చా! ఆ సీజన్ తన తర్వాత దాని ఇంకా తర్వాత మన తెలుగు మాస్టర్స్ వచ్చారు. అప్పుడు మన తెలుగోళ్ళకి స్టార్ట్ అయింది కెరియర్. అచ్చా! అచ్చా! అట్లా. అచ్చా! అప్పుడు బావుండేనా అదంతా? అంతే అప్పుడు కొద్దిగా హార్డ్ వర్క్ ఎక్కువ లెర్నింగ్ చాలా. స్టేజ్ కదా! అవునవునవును. ఇంకా చేయాలని ప్యాషన్ ఉండేది కాబట్టి అట్లా నడిచిపోయింది అంతే. అంటే జానీ మాస్టర్ గారితోనేమన్నా ఎలా ఉండేది? మీ ర్యాపో ఎలా ఉండేది? బానే ఉంటది. చాలా బావుంటది. ఆయన అందరూ అనుకుంటారు ఏదో కోపం ఎక్కువ ఉంటది. అది యాహ్! కాదసలు. ఆయన యాహ్! ఆయన వర్షన్ వేరు, ఒరిజినల్ వేరు. అంటే బయట జ నుంచి ఎళ్లి ఆ! చూసిన వాళ్ళు ఏదైనా అనుకుంటారు. అనుకుంటారు కామన్ కదా! ఆయన యాహ్! ఒరిజినల్ వేరు. సాఫ్ట్ చాలా సాఫ్ట్. శేఖర్ మాస్టర్ అంత కూలెస్ట్ ఆయన కూడా. అందరూ. అంత కూలెస్ట్. యాహ్! కొంతమంది అనుకుంటారు బయట చెప్పోడికి లైవ్‌లో ఫేస్ చేస్తే గాని తెలీదు. ఆ చెప్పడం వేరు, చేయడం వేరు కదా! అనేసి యాహ్! ట్రూ. స్టడీస్ అదంతా నేను చూసుకుంటే 10థ్ వరకే చదివింది. ఓకే. డైరెక్ట్ టచ్ చేసారు 10థ్ అంతే. అటాక్. 10థ్ మనం చదివింది. ఓకే. ఏదో చదువు అవ్వలేదు. తర్వాత క్రికెట్ ప్యాషన్ ఉండే. క్రికెట్ ఆడాం. టోర్నమెంట్ హైదరాబాద్ నుంచి ఆడాము. కానీ అది ఎందుకో మరి సడెన్‌గా అనుకున్నది ఒక కెరియర్ ఇటొచ్చాము అంతే. అసలు హుహుహు. దేనికి నాకు సంబంధమే లేదు. కానీ అస్సలు. ఇటొచ్చాము. అదే అట్లా. గదా! క్రికెట్ ప్యాషన్‌గా పెట్టుకొని మళ్ళీ సడెన్‌గా ఇటొచ్చాము. హీరో అంటే అదే చెప్తున్నా. అది ఏం జరిగిందో అర్థం కాలేదు. ఏదో టైం ఇలా అనుకున్నా అట్లా అయిపోయింది అంతే. మనం ఓకే. అనుకున్నాము ఒకటి, అయిందొకటి. ఓకే. అందుకే ఇంకా. యాహ్! ఎక్కడ సార్ మన ఊరు నాది అదంతా? ఇక్కడే మేడ్చల్ దగ్గర కొక్కండ అని విలేజ్. ఓకే. లోకలే. ఇక్కడేనా? పేరెంట్స్ అదంతా? ఆ! అన్ అమ్మా నా అంటే ఇండస్ట్రీకొచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్? వాళ్ళు ఫస్ట్ వద్దన్నారు. క్రికెటే వద్దన్నారు. వీళ్ళెలా అంటారు? ఓకే. క్రికెట్ ఓకే. అంటే టైం వేస్ట్ కదా! అప్పుడు ఎవరు ఎంకరేజ్ చేయరు కదా! హ్మ్. మన హ్మ్. హ్మ్. అసలే హ్మ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనది. ఫార్మర్ డ్యాడీ. ఇంక ఈ క్రికెట్ ఇవన్నీ ఎందుకు ఏదో పొలం చేసుకోవచ్చు, లేదంటే జాబ్ చేసుకున్నప్పుడు పాయింట్లు ఉండేట్లు. కానీ మన ఇంట్రెస్ట్‌తో మనం దానికొచ్చాము. దాని ఓకే. తర్వాత ఇక్కడికొచ్చాము ఇంకా. హుహుహుహు. కొన్ని రోజులు ఇంటి నుంచి పక్కకొచ్చామనుకో,
వచ్చిన తర్వాత మనం బ్యాచిలర్స్ రూమ్ ఫ్రెండ్స్తో ఉంటూ స్టార్ట్ చేసాం. హీరోగా మీకు ఎవరు ఇన్స్పిరేషన్? నేను ఎవరు అనను, మనగా అనుకోవాలి అంతే. అంతే లేకుంటే మన నాన్న ఓకే. అంత మించి ఎవరు హీరో అనుకోవద్దు. అనుకుంటే ఏంటంటే ఎందుకు అనుకోవడం ఎందుకు అనేసి అంతే. ఎవరు పర్ఫార్మెన్స్ బాగుందంటే జడ్జిమెంట్ చేయొచ్చు సినిమా చూసి, కానీ హీరో అలా అనుకుంటుంది. ఇంకా అందరూ ఏమనుకుంటే పవన్ కళ్యాణ్ అంటారు కాబట్టి కామన్గా అది కానీ మనకు పర్ఫెక్ట్ హార్ట్ కంటే డాడీ ఉంటుంది. ఇంకా నాన్న తప్ప ఇంకెవరు హీరో ఉంటారు ఎవరికి. మీ ఫేవరెట్ హీరో అంటే పవన్ కళ్యాణ్ అని చెప్తారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ సూపర్. డౌట్ అది. ఇంకా ఎందుకంటే కమిట్మెంట్లో ఉంటుంది కదా ఆయనకి. ఓకే బాగా అండ్ టేకింగ్ బాగుంటుంది. ఓకే. అంటే ఆయన డైరెక్షన్లో వచ్చిన ప్రతి ఒక్క హీరో, ఆయన లాంచ్ చేసిన ప్రతి ఒక్క హీరో సూపర్ స్టార్లు. అవునవునవును. అంత మహేష్ బాబు కానీ, మన రామ్ చరణ్ కానీ. సో అందుకని ఆయన టేకింగ్ ఇచ్చిన కమిట్మెంట్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఆయన ఇష్టం. ఆయన మనం అంటే పూరి జగన్నాథ్ గారి దగ్గర నుంచి మనం ఏమన్నా తీసుకోవాలని అంటే ఏం తీసుకుంటారు మీరు? ఆయన కమిట్మెంటే. అంతేనా? ఫలానా కమిట్మెంట్ ఫలానా రోజు చేయాలంటే చేసేస్తాడు. అది అంతే. ఆయన ఓపెనింగ్ రోజే రిలీజింగ్ డేట్ చెప్పేస్తాడు. ఏ డైరెక్టర్ చెప్పుడు. కరెక్ట్. అది మెయిన్ ఆయన వర్క్ కమిట్మెంట్. అదే ఓకే.